ముందుగా నన్ను నమ్మి మళ్ళీ తిరుపతి లోక్సభ అభ్యర్థిగా నన్ను నిలబెట్టి నమ్మకంతో, అలాగే నన్ను నమ్మి తిరుపతి లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఓటు వేసి నన్ను లోక్సభలో అడుగుపెట్టే విధంగా చేసినటువంటి మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. అలాగే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. ఈరోజు ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్నటువంటి సమస్యల మీద, మన తిరుమల తిరుపతి దేవస్థానంతో లింక్ అయినటువంటి సమస్యల మీద ఈరోజు ఈవో గారిని కలవడం జరిగింది. ప్రధానంగా మనం ముందే తిరుపతి ఎయిర్పోర్ట్లో ఎస్టాబ్లిష్ చేస్తున్నటువంటి శ్రీవాణి టికెట్ల కౌంటర్లో శ్రీవాణి దర్శనం టికెట్లే కాకుండా విఐపి బ్రేక్ టికెట్లు కొన్ని, అలాగే 300 రూపాయల టికెట్లు కొన్ని అక్కడ అలాట్ చేయాలని, తద్వారా విమానాల ద్వారా తిరుపతికి వచ్చే ప్రయాణికులకి సౌకర్యవంతంగా ఉండే విధంగా ఉంటుందని కోరడం జరిగింది. అదే కాకుండా భక్తుల సౌకర్యార్థమే కాకుండా తిరుపతి అభివృద్ధిలో కూడా అది చాలా కీలక భూమిక పోషిస్తుంది. ఎందుకంటే ఎప్పుడైతే దర్శనానికి సంబంధించినటువంటి టికెట్లన్నీ కూడా ఫ్రీగా, ఎలాంటి కంజెషన్ లేకుండా కూడా ఫ్రీగా అందుబాటులో ఉంటాయో, దేశంలో నలుమూలల నుంచి, ప్రధాన పట్టణాల నుంచి డైరెక్ట్ ఎయిర్ కనెక్టివిటీ తిరుపతికి రావడానికి ఈ కౌంటర్లు చాలా బాగా దోహదపడతాయి. తద్వారా ఎయిర్ కనెక్టివిటీ పెరగడం ద్వారా మన ప్రాంతంలోకి ఇన్వెస్ట్మెంట్స్ అదే సంఖ్యలో పెరిగే అవకాశం ఉంటుంది. తిరుపతి అభివృద్ధిలో ఇది ప్రధాన భూమిక పోషిస్తుందని ఈవో గారికి తెలియజేయడం జరిగింది. ఆయన కూడా అందరితో చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటామని ఈవో గారు చెప్పడం జరిగింది. మరో విషయం ఏంటంటే, మనం ఇంతకు ముందే ప్రస్తావించినట్టు స్విమ్స్ని ఇన్స్టిట్యూట్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్గా రికగ్నైజ్ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆల్రెడీ కోరి ఉన్నాం. ఇక్కడి నుంచి కూడా ప్రపోజల్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి పంపించున్నాం. అక్కడ ఒక కొర్రీ పడడం వల్ల మళ్ళీ అది ఇక్కడి నుంచి ఫైల్ని మూవ్ చేస్తున్నాం. అప్పటి ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పేషలో అది ఎలక్షన్ కోడ్ వల్ల ఆగిపోవడం జరిగింది. మళ్ళీ కూడా ఈవో గారిని దాన్ని పర్స్యూ చేసి ఫార్వర్డ్ చేసే విధంగా కృషి చేయాలని ఈవో గారిని కోరడం జరిగింది. ఇది కానీ ఫైళ్ళు మూవ్ అయ్యి ఇది అమలు కానీ జరిగినట్లయితే దాదాపుగా ఒక సంవత్సరానికి 800 కోట్ల రూపాయల నిధుల్ని స్విమ్స్కి వచ్చే అవకాశం ఉంటుంది. కరువు ప్రాంతం ఎక్కువగా ఉన్నటువంటి రాయలసీమకి, ఇక్కడుండే ప్రజలందరికీ వాళ్ళ ఆరోగ్యం బాగుండడం కోసం ఏ సమస్య వచ్చినా కూడా అన్ని వసతులు స్విమ్స్లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఇది చాలా ఉపయుక్తం అవుతుంది. ఇది మన రాయలసీమ ప్రాంతానికి అందరికీ కూడా చాలా 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 ఆవశ్యకతమైన ఉన్నటువంటి ప్రాజెక్ట్ అది. దీని గురించి మాట్లాడడం జరిగింది. దాన్ని కూడా ఫైల్ స్టేటస్ అన్నీ చూసి దాన్ని ప్రయత్నం చేస్తానని ఈవో గారు చెప్పడం జరిగింది. తర్వాత ఇదే స్విమ్స్కి సంబంధించి మన ఇండియాలో ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థ అయినటువంటి డిఆర్డిఓ సంస్థలోని భాగమైనటువంటి డెబల్ సంస్థతోనూ స్విమ్స్తోనూ ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. రీసెర్చ్ చేయాలని మెడికల్ ఎక్విప్మెంట్స్లో భాగంగా దాన్ని రీసెర్చ్ ఎక్కువగా ప్రోత్సహించి అది అమలయ్యేలాగా చూడాలని ఈవో గారిని కోరడం జరిగింది. దాన్ని కూడా ఖచ్చితంగా స్విమ్స్ సంబంధించినటువంటి అధికారులతోనూ అలాగే అందరితోనూ డిస్కస్ చేసి ఒక నిర్ణయం తీసుకుంటానని ఈవో గారు చెప్పడం జరిగింది. అదే డిఆర్డిఓ సంస్థలోని ఇంకొక భాగమైనటువంటి డిఆర్ఎల్ఎం సంస్థతోనూ అలాగే స్విమ్స్ సంస్థతోనూ అవగాహన ఒప్పందం కుదుర్చుకోవలసి ఉంది. అది ఈ సమయాభావం వల్ల అది పెండింగ్లో పడడం జరిగింది. ఆ అవగాహన ఒప్పందం కూడా కుదుర్చుకున్నట్లయితే మెడికల్ ఇంప్లాంట్స్ చాలామంది తిరుపతికి బౌడికి వస్తూ ఉంటారు.
హిప్ రీప్లేస్మెంట్ చేసుకోవాలని, నీ రీప్లేస్మెంట్ చేసుకోవాలని రకరకాలైనటువంటి సమస్యలతో వస్తుంటారు. మనమే తయారు చేసుకునే అవకాశం ఉంటుంది. ఆ టెక్నాలజీ మనకు ట్రాన్స్ఫర్ చేస్తారు. ఇదే కాకుండా ఆంధ్ర రాష్ట్రానికి అలాగే దేశంలోని ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా, అవసరమైన వాళ్ళందరికీ కూడా ఇంప్లాంట్స్ని మనం తక్కువ ఖర్చుతో అందివ్వచ్చు. ఎందుకంటే మన దేశానికి 20,000 కోట్ల రూపాయల సంవత్సరానికి విలువైనటువంటి మెడికల్ ఇంప్లాంట్స్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఎక్కువగా జపాన్ అలాగే యూరోపియన్ కంట్రీస్ మీద ఎక్కువ ఆధారపడి ఉన్నాం. దాదాపుగా 99% ఈ దేశాల మీద ఆధారపడి కేవలం 1% మాత్రమే మన ఇండియాలో ప్రొడక్షన్ జరుగుతుంది. మనమే ఇది కానీ చేసుకోగలిగితే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలకు సంబంధించినటువంటి ఆసుపత్రుల్లో మన టీటీడీ నుంచి పంపించేటువంటి ఒక ప్రసాదంలాగే మెడికల్ ఇంప్లాంట్స్ తక్కువ ఖర్చుతో వాళ్ళకి అందివచ్చు. తద్వారా వచ్చే ఆదాయం మీద ఇక్కడ ఉన్నటువంటి మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని సమూలంగా మార్చివేసి ప్రజలందరికీ అందుబాటులోకి చవకైనటువంటి ఇంప్లాంట్స్ని మనం మార్కెట్లోకి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అది కూడా చెప్పడం జరిగింది. దాని మీద కూడా తగు నిర్ణయం తీసుకుంటామని చెప్పడం జరిగింది. మరో విషయం, తిరుపతికి అత్యంత ప్రాధాన్యత ఎందుకు కలిగింది? కలియుగ దైవమైనటువంటి మన వెంకటేశ్వర స్వామి మన ప్రాంతంలో ఉండడం వల్ల దాదాపుగా 157 దేశాల నుంచి వస్తున్నటువంటి శ్రీవారి భక్తులు, అలాగే దేశం నలుమూల నుంచి వస్తున్నటువంటి శ్రీవారి భక్తులు మొత్తం ఈ ప్రాంతానికి ఒక సంవత్సరానికి 60 మిలియన్ పీపుల్, అంటే